ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. తర్వాత మా పేరెంట్స్ ఈ మెడిటేషన్ నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు వాళ్ళకి ప్రణామాలు. నేను విజయనగరంలో పుట్టాను. మా మమ్మీ డాడీ మెడిటేషన్ చేసేవాళ్ళు 2010 నుంచి. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్లో సజ్జన సాంగత్యం, మెడిటేషన్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో వాళ్ళతో పాటు నేను చేస్తూ ఉండేదాన్ని. పత్రిజీ గారు వైజాగ్ వచ్చినప్పుడల్లా, విజయనగరం వచ్చినప్పుడల్లా ఏ ఈవెంట్ జరిగినా కూడా మమ్మీ డాడీ తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అలాగా నాకు ధ్యానం పరిచయం అయింది. ఏ ఇయర్ లో అండి? 2010. ఓ, అప్పటి నుంచి పత్రి గారిని చూస్తూ పెరిగారా? చూస్తూ పెరిగాను. సార్ ఎక్కువ అప్పట్లో విజయనగరం, వైజాగ్ చాలా ఈవెంట్స్కి వచ్చేవాళ్ళు. ప్రతి ఈవెంట్ కి వెళ్ళేదాన్ని. సార్ స్పీచెస్ వినేదాన్ని. పరిచయం బాగానే ఉంది పత్రిజీ గారితో. ధ్యాన పరిచయానికి ముందు తర్వాత మీకు ఎలాంటి మార్పులు అనిపించాయి మీ లైఫ్ లో? అంటే ఫస్ట్ కాలేజ్ లెవెల్లో మామూలుగా మెడిటేషన్ చేయడం అంత ఎక్కువ ఏం లేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ అది బాగా తెలిసింది. అట్లా ఇంకా కంటిన్యూ చేస్తున్నారా అప్పటి నుంచి? మరి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నాకు బాగా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. మెయిన్ పీసీఓడి ప్రాబ్లం అది ఉండేది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది అట్లా. సో కొంచెం కిడ్స్ కూడా కొంచెం ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు డాక్టర్స్ అన్నమాట. బట్ నాకేంటంటే మమ్మీ చెప్పేది, మనకి మెడిటేషన్ ఉంది కదా, మెడిటేషన్తో ఏదైనా హీల్ చేసుకోవచ్చు, అసలు మనం మెడిసిన్ అది వేసుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా, నువ్వు వెజిటేరియన్ కదా, అది చెయ్యు, కంపల్సరీగా అన్నీ సక్సెస్ అవుతాయి, అన్నీ హీల్ అవుతాయి అని చెప్పి ఆ మమ్మీ చెప్పింది. సో మెడిటేషన్ చేసేదాన్ని. అలాగే 1 month లోనే, మ్యారేజ్ అయిన 1-2 months లోనే కన్సీవ్ అయ్యి ఒక బేబీ పుట్టింది నాకు. సో అది ఫస్ట్ బాగా నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫస్ట్ నేను బాగా బిలీవ్ చేసింది ఫస్ట్ అది బేబీ పుట్టడం. అట్లా డాక్టర్ కూడా చాలా లక్కీ, అసలు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీకు చాలా మెడిసిన్స్ వాడాలనుకున్నాను, చాలా లక్కీ నువ్వు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా నాకు నమ్మకం ఎక్కువ పెరిగింది. అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తా ఉన్నాను. ఇంకా ఫ్రెండ్స్కి మెడిటేషన్ చెప్పటం, మా అపార్ట్లో ఫ్రెండ్స్ అందరినీ పిలవటం, మెడిటేషన్ చేయించటం, నాకు ఇలా పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వటం, ఇవన్నీ వాళ్ళకి చెప్పేదాన్ని. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏం స్పెండ్ చేయొద్దు, మీరు మెడిటేషన్ చేయండి 1-2 hours ఇంట్లో, ఒక 41 days ట్రై చేయండి, ఆ కాస్మిక్ ఎనర్జీతో అంతా హీల్ అవుతుంది అని చెప్పేదాన్ని. ఇంకా అట్లా మెడిటేషన్ కంటిన్యూ చేసేదాన్ని. అసలు పీసీఓడి ఇలాంటివి ఎందుకు వస్తాయండి? ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారా డాక్టర్స్ మనకి? అది ఎందుకు అంటే అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం, అంటే మనం సరిగా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫుడ్ సరిగా తీసుకోకపోవటం, అట్లా అని చెప్పారు. బట్ నేను ఓవర్కమ్ చేశాను. అంటే ఇప్పుడు యూత్ కి మెయిన్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఒకప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి అంటే మనము 40s 50s లో వినేవాళ్ళం. ఇప్పుడు 20 years నుంచి వింటున్నాం. అందుకు రీజన్ ఏంటి అనే దానికి మీరు అది ఫేస్ చేశానన్నారు కాబట్టి అడగాల్సి వచ్చింది అనమాట. అయితే వర్క్ స్ట్రెస్ వల్ల కూడా ఉంటుందేమో స్టూడెంట్స్ కి చదువుకునేటప్పుడు. మేబీ స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. మెయిన్ ఎక్సర్సైజ్ లేకపోవడం, కొంచెం హిమోగ్లోబిన్, ఐరన్ కంటెంట్ ఫుడ్ తీసుకోకపోవటం,
అని నేను అనుకుంటున్నాను. అట్లా. బట్ అయితే అది చాలా మేజర్ ప్రాబ్లమ్. ప్రతి అమ్మాయికి అది ఉన్న ప్రాబ్లం. చాలా మంది ఫెర్టిలైజేషన్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ మెడిటేషన్ కంటిన్యూస్ గా చేస్తే టు 20 మినిట్స్ అలా డైలీ 20 మినిట్స్ 30 మినిట్స్ 10 మినిట్స్ ఇంక్రీజ్ చేసుకొని ఎవ్రీడే 3 అవర్స్ చేసినట్లయితే మెడిటేషన్ డెఫినెట్ గా వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ మెడిసిన్ వేసుకోక్కర్లేదు. మెడిటేషన్ కాస్మిక్ ఎనర్జీతోనే మొత్తం క్యూర్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటది. రెగ్యులర్ పీరియడ్స్ హెల్దీగా హ్యాపీగా ఉంటారు. మెయిన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే నాకు తలనొప్పి వచ్చింది అన్నంత కామన్ గా నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినాయి, ఆ పిసిఓడితో బాధపడుతున్నాను, ఇలా వింటున్నాం. మీరు అన్నట్టు సరైన ఎక్సర్సైజ్, సరైన ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఇది ఉన్నట్లుంది. అయితే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా అక్కడ మామూలుగా? లేదండి, నాకు వర్క్ పర్మిట్ కూడా లేదు. ఇంకా మేము యుఎస్ వచ్చి 2 years అవుతుంది. బట్ ట్రై చేస్తున్నాము. అదే పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా. చిన్న పిల్లలు. పిల్లలు సెకండ్ కిడ్ కూడా సేమ్, అసలు సేమ్ ఇష్యూ అన్నమాట. సెకండ్ కిడ్ అయితే అసలు డాక్టర్ అసలు నో ట్రై చేయొద్దు అసలు ఇంకా అని చెప్పారు. బట్ సేమ్ మళ్ళా సెకండ్ బేబీకి ఇంకా ఎక్కువ మెడిటేషన్ 4 hours చేసేదాన్ని. ఆఫ్టర్ కన్సీవ్ అయ్యాక కూడా 4 hours చేసేదాన్ని, గ్రూప్ మెడిటేషన్ చేసేదాన్ని. బట్ ఆ బేబీ ఎంత హెల్దీగా, స్పిరిచువల్ గా, చాలా క్రియేటివ్ గా, చాలా హ్యాపీ చైల్డ్. స్టిల్ వీఆర్ సో హ్యాపీ అన్నమాట. అంత పవర్ ఉంది మెడిటేషన్ కి, కాస్మిక్ ఎనర్జీకి. ఒక మదర్ కన్సీవ్ అయినప్పుడు మెడిటేషన్ చేస్తే వన్స్ వాళ్ళు మనకి బయటకు వచ్చినాక ఆ మదర్ వాళ్ళకి ఏమీ టీచ్ చేయక్కర్లేదు. దే నో ఎవ్రీథింగ్ అన్నమాట. చాలా హ్యాపీగా ప్రతిదీ అనలైజ్ చేస్తారు, చాలా క్రియేటివ్ గా ఉంటారు, గుడ్ లిజనర్. అది చాలా బాగుంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మా హస్బెండ్ మేము చాలా హ్యాపీ. మా హస్బెండ్ అప్పటి నుంచి తనకు కూడా ఓకే మెడిటేషన్ కంటిన్యూ చేయు అని నాకు బాగా సపోర్ట్ చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఎప్పటికీ ఇంట్లో కూడా వెజిటేరియన్ గా అందరూ, ఇంకా ఇంట్లో కూడా ఎన్వి వండము, ఇంకా ఎవరు ఏమొచ్చినా కుక్ చేయము, ఎవరు ఏమనుకున్నా లేదు. బట్ మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారు బాగా. ఇక్కడ యుఎస్ఏలో కూడా ఏ మెడిటేషన్ ఈవెంట్స్ అయినా తను డ్రాప్ చేసి వెళ్తారు. అట్లా చాలా, అంటే అందరికి అది పెద్ద సమస్య, కానీ మీరు మెడిటేషన్ ద్వారా చిన్నది దూది పింజేలాగా తీసేశారు. అవునండి, అది మాత్రం లక్షలు ఖర్చు అవుతాయి. యా, చాలా మెంటల్ టెన్షన్, డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరకదు, ఐవీఎఫ్ అని ఇదని. చాలా మంది మా ఫ్రెండ్స్ కి అదే చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మెడిటేషన్ చేయండి, ట్రస్ట్ చేయండి, డెఫినెట్ గా మంచి స్పిరిచువల్ బేబీ వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్తా ఉంటాను. ఒక ఫ్రెండ్ అలాగే, మా అపార్ట్మెంట్ లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, తను అలాగే మెడిటేషన్ చేశారు. తను 10 years నుంచి తను కన్సీవ్ అవ్వలేదు. బట్ తను ఇంకా నాకంటే డెడికేషన్. అమ్మాయి అసలు ఇంట్లోంచి బయటకు కూడా రాలేదు, అంతగా మెడిటేషన్ చేసి ఇంకా సో పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి విత్ ఇన్ 4 months లో తను కన్సీవ్ అయింది. అది చాలా వండర్. నేనైతే నా లైఫ్ కి చాలు, ఒక్క అమ్మాయి విని తన లైఫ్ లో ఎంత సక్సెస్ అయింది. పత్రి సార్ చెప్పినట్టు ఒక్కరు రియలైజ్ అయినా చాలు అని. ఇంకా బాగుంది స్పిరిచువల్ జర్నీ, చాలా హ్యాపీగా. అట్లా అమేజింగ్ అండి. నిజంగా మనం చేసినప్పుడు మనం ఆనందం పొందుతాము. మన ద్వారా విని వాళ్ళు పొందిన ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఇంకా మనకి అసలు మాటలు రావు. చాలా ఆనందం వేరండి, అది చాలా బాగుంది. బాగుందండి. అయితే ఇప్పుడు అసలు మనకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీరు 3 గంటలు 4 గంటలు ఇలా ధ్యానం చేశాను అంటున్నారు కదా. అప్పుడు ధ్యానంతో పాటు బుక్స్ చదవటము ఇలాంటివన్నీ ఎలా చేస్తుండేవారు?
అది నాకు అమ్మ ధ్యాన మాతృత్వం బుక్ ఇచ్చారు. నేను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు దేవి చక్ర మేడం రాసిన బుక్. అది చదివాను బాగా. తర్వాత పత్రి సార్ది తులసీదళం బుక్ ఒకటి చదివాను. ఈ 2 బుక్సే చదివాను ఆ పీరియడ్ లో. ఆ ధ్యాన మాతృత్వం బుక్ నాకు చాలా బాగా అనిపించింది ఆ బుక్. సో ఇంకా మెడిటేషన్ ఎక్కువ చేయాలి ఇంకా అట్లా అని బాగా ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది ఆ బుక్. అందుకే మన పెద్దవాళ్ళు అంతకు ముందు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రామాయణం, మహాభారతం ఇలాంటి చదవని చెప్తుండేవారు. ఇప్పుడు మనకి దేవి మేడం రాసిన బుక్ లో మెయిన్ అది ఎలా ఉందో మీకు కొంచెం పంచుకోగలరా? అది అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అలా మన మైండ్ సెట్ మార్చుకోవటం ఇలాంటివి ఉన్నాయండి అందులో? ఉంది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అవ్వక ముందు కూడా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెడిటేషన్ చేసి ఉంటే అప్పుడు అది ఇంకా మనకి ఒక దివ్యత్వపు ఆ సోల్స్ అనేవి మనకి ఒక గురువులు లాంటి బేబీస్ రావటానికి చాలా ఛాన్స్ ఉంటది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ముందు మెడిటేషన్ చేసి ప్లాన్ చేసుకొని బేబీ ప్లాన్ చేసుకుంటే మంచి గురువులు, దైవత్వం, దివ్యత్వపు ఆత్మలు, మంచి సోల్స్ ఉన్న బేబీస్ ఛాన్సెస్ ఉంటాయి బాగా అని చెప్పి అందులో ఉంది. నెక్స్ట్ అలా చేయకపోయినా ఆఫ్టర్ కన్సీవ్ అయ్యాక మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా చాలా బేబీ క్రియేటివ్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇంకా అలా ఉన్నాయి అట్లా. ఇది ఒక యజ్ఞం లాంటిదే కదా, సృష్టి కార్యం. అది ఒక బేబీకి మనం ఈ భూమి మీదకి ఆహ్వానించడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. ఒకసారి తీసుకొచ్చారంటే కనీసం 20 సంవత్సరాలు పూర్తిగా మనం బాధ్యత తీసుకోవాలి. అవునండి, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. చాలా కష్టమైన పని ఏంటంటే పేరెంటింగ్. అట్లా జ్ఞానుడు రాకపోతే పిల్లల్ని కానొద్దు అని చెప్తున్నారు ఓషో గారు, కొంతమంది మహానుభావులు. అది నిజమండి. మనం మెడిటేషన్ వల్ల ఇంకొకటి ఏంటంటే మనకి కిడ్స్ ని ఎలా చూసుకోవాలి, వాళ్ళలో మనకి పేషెన్స్ పెరుగుతుంది. మెడిటేషన్ చేస్తా ఉంటే ఓకే వీళ్ళకి ఇట్లా నేర్పించాలి, ఇలా మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం క్లాసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన మంచి విషయాలు అవి టీచ్ చేయటం, స్టోరీస్, రామాయణం, మహాభారతం, సీతాయనం ఇలాంటి బుక్స్ చదువుకుంటూ వాటిలో విషయాలు పడుకునే ముందు పిల్లలకి అవి షేర్ చేయాలనే ఆ పేషెన్స్, ఆ ఇంట్రెస్ట్. ఓకే వీళ్ళని ఈ టీవీ, మొబైల్స్ అవి చూపించకుండా ఓకే వీళ్ళని ఏదో ఒక యాక్టివిటీ తర్వాత ఏదో ఒక యాక్టివిటీ చేసి ఎంగేజ్ చేయడం, ఇట్లా చేయటానికి మనకి ఆ పేషెన్స్ పెరిగి ఇంకా నేర్పించాలి వీళ్ళకి, ఇంకా అన్ని చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. నేను సాధన ఎక్కువ చేసే కొలది నాకు కనిపించిన రిజల్ట్ ఏంటంటే ఇది కిడ్స్ కి పట్ల ఎప్పుడు వాళ్ళకి డెడికేటెడ్ గా ఉండటం, వాళ్ళకి ఏదో ఒకటి టీచ్ చేయటం, మెడిటేషన్ నేర్పించటం, స్టోరీస్ చెప్పటం, గేమ్స్ ఆడిపించటం, ఇంకా మంచి థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ అన్ని వాళ్ళకి నేర్పించటం. అట్లా వాళ్ళ కిడ్స్ వాళ్ళు కూడా ప్రతిదీ మనం మెడిటేషన్ చేసి వాళ్ళ ఏజ్ బట్టి ఒక 5 minutes పిల్లల్ని కూర్చుని పెట్టి మనం ఈ సజ్జన సాంగతి ఈ క్లాసెస్ కి అవి పిల్లల్ని మనం తీసుకెళ్ళాము అంటే వాళ్ళలో కూడా చాలా మార్పు వస్తుంది. చాలా బాగా వింటారు, అన్ని చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు ఇంకా బయట వాళ్ళ ఫ్రీక్వెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇంకా మెడిటేషన్ అంటే ఇంకా మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ సార్ చెప్పినట్టు. అది అన్నమాట. వీఆర్ సో హ్యాపీ. మెడిటేషన్ వల్ల ఏంటంటే ఇంకొకటి నాలెడ్జ్ తో మాట్లాడడం, ఇంటలెక్ట్ గా మాట్లాడటం,
ఎంత క్వాంటిటీతో మాట్లాడాలి, ఎంత క్వాలిటీగా మాట్లాడాలి, చాలా ఇలాంటివన్నీ క్వాలిటీస్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. తర్వాత గ్రాటిట్యూడ్ ఉంటుంది, వన్నెస్ చూడటము, ఇంకా అంత చాలా డివైన్ క్వాలిటీస్ అన్నీ కూడా మెడిటేషన్ చేస్తే మన సోల్ అదంతా మొత్తం చేంజ్ అయిపోయి చాలా ప్యూర్ గా అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది మన ఫేస్ లో కూడా కనిపిస్తుంది. సార్ చెప్తా ఉంటారు, నువ్వు మెడిటేషన్ చేసి నువ్వు నీ సోల్ కరెక్ట్ గా ఉంటే ఆ ఎనర్జీ వేరే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఏది చెప్పాలన్నా కన్వే చేసినా అది రియల్. నా లైఫ్ లో నేను ఏదైనా ఒక ఫ్రెండ్ కి చెప్పినా, ఎవరికి చెప్పినా వాళ్ళు వింటారు, చేస్తారు. సో సార్ చెప్పిన ప్రతి ఒక్కటి నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే ప్రతిదీ అసలు సూపర్ గా ఉందన్నమాట లైఫ్. చాలా ఇంకా వేరే వాళ్ళ మీద జలసీ లేకపోవటం, ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా ఓకే, దట్స్ ఓకే, ఫర్గివ్నెస్ అనేది ఉండటం. చాలా అంటే సోల్ క్లియర్ మనకి అది చాలా బ్లాక్స్ అవి ఏమి లేకుండా నేను చాలా హెల్దీగా హ్యాపీగా నేను ఉన్నాను. మా కిడ్స్, మా హస్బెండ్, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అట్లా అదే ఒక ఒక ఇంట్లో ఒక స్త్రీ గాని మెడిటేషన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. ఇలాగే అందరం చేస్తే కమ్యూనిటీస్ హ్యాపీగా ఉంటాయి. ఆ కమ్యూనిటీస్ అయితే ఇంకా వరల్డ్ అట్లా అంతా హ్యాపీగా ఉంటది. ఖచ్చితంగా ఒక మదర్ గాని ఒక లేడీస్ ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం. చాలా మనలోనే తెలియకుండానే ఆ యాక్టివ్నెస్ అది పెరుగుతుంది. ఓకే, చాలా కుకింగ్ నాకు ఇంతకు ముందు కుకింగ్ కూడా వచ్చేది కాదు. ఆఫ్టర్ మెడిటేషన్ ఇంకా సార్ చెప్పేవారు, ఏ పని చేసినా నువ్వు ఫోకస్ గా చేయాలి, చాలా ఆనందంగా చేయాలి, హ్యాపీగా చేయాలి అంటే అది ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా చాలా బాగా కుక్ చేస్తామట. ఎవరు వచ్చినా కూడా సూపర్ గా ఉంది అంటారు. అది ప్రతిదీ మన పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ లో ఉన్నవి, సార్ చెప్పిన ప్రతిదీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ ఎంత బాగుందో. ఇంకా ఇంకా సాధన చేయాలి, చాలా క్రియేట్ చేయాలి, వండర్స్ క్రియేట్ చేయాలి, యూనివర్స్ కి సర్వీస్ చేయాలి. మేము యుఎస్ కి రావడం కూడా మాకు అది సార్ యొక్క బ్లెస్సింగ్. అట్లా మేము యుఎస్ కి వచ్చే ముందు బెంగళూరులో బుద్ధ పౌర్ణమి జరిగింది. సార్ వెకేట్ చేసే ముందే అది మేము ఆయన కలిసాము. అది మా అదృష్టం అనుకోవాలి. సార్ని బుద్ధ పౌర్ణమి రోజు బెంగళూరు పిరమిడ్ లో సార్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని మేము యుఎస్ వచ్చాము. వచ్చిన యాక్చువల్లీ అంటే చేసిన దానం చెప్పకూడదు అంటారు. సార్కి ఆ రోజు మేము కొంచెం ఒక చెక్ లాగా ఇచ్చాము హ్యాపీనెస్ తో. సార్కి నేను అన్నాను అనమాట, సార్ నేను ఇలా వెళ్తున్నాను, సో యుఎస్ వెళ్ళాక మేము ఇంకా సర్వీస్ చేయాలి, ఇంకా చాలా ఎక్కువ మన పిఎస్ఎస్ఎం కి మేము స్పాన్సర్ అది చేయాలి అని చెప్పి సార్కి అన్నాము. అని చెప్పేసి వచ్చాను సార్కి. మేము వచ్చిన మా హస్బెండ్ కి వచ్చిన 3 months తర్వాత మంచి జాబ్ వచ్చింది. వచ్చినాక విత్ ఇన్ 1.5 year లో మేము ఇక్కడ ఒక హౌస్ కొనుక్కున్నాము. యుఎస్ఏ లో హౌస్ కొనుక్కున్నాము. తర్వాత వెంటనే పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేసాం మా అమ్మాయి పేరు మీద, చైత్ర పిరమిడ్ సెంటర్. ఇంకా మెడిటేషన్ అది జరుగుతా ఉంది. అట్లా సో సార్ బ్లెస్సింగ్స్ తో వచ్చాము. ఇంకా చాలా బాగుంది. సార్కి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాము, ఆ ప్రాసెస్ లో కూడా ఉన్నాము. అట్లా బట్ చాలా హ్యాపీ అన్నమాట. కానీ అది ఆ ఆనందం, ఆ తృప్తి మీరు చెప్తుంటే మాకు కనిపిస్తుంది. మేము కూడా ఆ తృప్తిని ఫీల్ అవుతున్నాం చెప్తుంటే. యా అండి. ఇంకొకటి కూడా చెప్పారు, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అని సార్. సో ఇక్కడికి వచ్చాక నేను ఇండియాలో ఉండేటప్పుడు ఒకలా ఉంటే యుఎస్ఏ వచ్చాక
చాలా నేర్చుకున్నాను. చాలా వితిన్ 2 ఇయర్స్ లో సార్ చెప్పిన ఆ సెంటెన్స్ చెప్పాను కదా, ప్రతిదీ అది అది ఇంకా కరెక్ట్ అన్నమాట. ఆ ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక మెడిటేషన్ మ్యాజిక్, బుద్ధ మెడిటేషన్ గ్రూప్ చాలా నేర్చుకున్నాను. వాళ్ళ నుంచి ఒక సర్వీస్ చేయటము. ఇండియా ఇండియా కంటే కూడా ఎక్కువ రియలైజ్ అయ్యానన్నమాట. వాళ్ళు ఇంత బిజీ లైఫ్ లో ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు, ఎంతలా కష్టపడుతున్నారు వేరే వాళ్ళ కోసం. అసలు అది నన్ను చాలా రియలైజ్ అయ్యాను. అది ఒకటి చాలా హ్యాపీ. ఇంకా ఇండియాలో అంటే ఎక్కువ మంది మనకి మాస్టర్స్ ఉన్నారు, ఎక్కువ సార్ కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మీకు ఉంటారు. అక్కడ యుఎస్ లో మాస్టర్స్ తక్కువ ఉన్నారు, ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు, మాక్సిమం వీకెండ్సే ఖాళీ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ టైం ని అక్కడ మనీని అన్ని పెట్టి స్పెండ్ చేస్తున్నారంటే నిజంగా ఎంత ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే తప్ప అలాంటివి చేయలేదు. అండి చాలా చాలా వాళ్ళే దేవుళ్ళు. ఇంకా గుడికి అది వెళ్ళక్కర్లేదు. సర్వీస్ చేసేవాళ్ళు అసలు చాలా చాలా రియలైజ్ అయ్యాం మేమైతే. మా హస్బెండ్ మేము కూడా, అబ్బా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు అసలు. చాలా నేర్చుకున్నాను నేనైతే వాళ్ళ నుంచి. ఇప్పుడు మీకు మెడిటేషన్ ఇండియాలో ఉన్నప్పుడే తెలుసు. ఇక్కడ మా అమ్మ నాన్నగారు చేస్తుండేవారు క్లాస్‌లు అవి కామ్‌గా మీదేదో మీరు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి మీరు ఎంత అవేకెన్ అయ్యారు. అవునండి. ఇండియాలో ఉండేటప్పుడు కూడా కట్టాలు వెళ్ళేవాళ్ళం. ప్రతి హైదరాబాద్ లో జరిగేది కదా ఎవ్రీ ఇయర్, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అన్ని కొన్ని ఈవెంట్స్ అది పార్టిసిపేట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చినాక ఏదో మరి తెలియని బాధ్యతగా రియలైజేషన్ తీసుకొని ఇంకా క్లాసులకి ఆర్గనైజ్ చేయటం. ఇక్కడ మీరు అన్నట్టు పేరెంట్స్ సపోర్ట్ అది ఎవరు ఉండరు కదా. సో మనకి మనమే లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి. సో బట్ బాగుంది. అమ్మా నాన్నగారి పేరు ఏంటండి? మా మమ్మీ పేరు ఉష, డాడీ పేరు కృష్ణమూర్తి. వీళ్ళు విజయనగరంలో ఉంటారు. పిరమిడ్ తపోనంద స్వామి పిరమిడ్ అన్నమాట. పత్రిస్ సార్ వచ్చి ఓపెన్ చేశారు. 2012 లో ఓపెన్ చేశారు సార్. అమ్మా ఈ సందర్భంగా ఉషా గారు, కృష్ణమూర్తి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు పిరమిడ్ సెంటర్ ని రన్ చేస్తూ అక్కడ పిరమిడ్ ని అందరికి అందుబాటులో ఉంచడమే కాక మీ అమ్మాయిని తయారు చేశారు. ఇప్పుడు యుఎస్ లో ఈ మాస్టర్ వల్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పత్రి సార్ వచ్చినప్పుడు అప్పుడు మొదటిసారి చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ని? అంటే మన ఇంటికి పిరమిడ్ కి ఓపెన్ కి రావటం, ఓపెనింగ్ కి అలా. అది చాలా హ్యాపీ అండి. విజయనగరంలో ఈవెంట్స్ అయ్యేటప్పుడు సార్ వెళ్ళేవాళ్ళం. ఆనంద్ గజపతి ఆడిటోరియంలో అట్లా జరిగేది. సార్ కి అది హ్యాండ్ షేక్ అది ఇచ్చేవాళ్ళం, అలా తెలుసు. బట్ ఇంటికి రావటం అనేది అది చాలా లక్కీ, చాలా అదృష్టం, హ్యాపీ అన్నమాట. కొంచెం భయం వేసింది సార్ని ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసేటప్పుడు. బట్ సార్ అలా లేరు, చాలా హ్యాపీగా ఇలా వాళ్ళ కూతురులాగా ఇలా దగ్గరగా తీసుకొని ఇట్లా అని చెప్పేసి ఇట్లా బానే ఉంది. తర్వాత ఓకే. ఇంకా ఎక్కువ సార్ యూత్ ని ప్రోత్సహిస్తుండేవారు. ఫ్రెండ్షిప్. అవునండి. నేను సార్ అక్కడ స్టేజ్ మీద ఉండేటప్పుడు చాలా దూరంగా భయంగా వెనక్కి ఉండేదాన్ని. బట్ తనకి సార్ కి ఎలా అయినా హ్యాండ్ షేక్ ఇవ్వాలని చెప్పేసి అట్లా అని నా మనసులో ఉండేది. కానీ భయం, చాలా డిస్టెన్స్ లో ఉండేదాన్ని అనమాట. కానీ భయం, అమ్మో ఆ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అట్లా. కానీ బట్ సార్ అంత దూరంలో ఉన్న నా యొక్క భావన ఆయనకి అర్థమయ్యి సార్ అంత దూరంలో ఉన్న పిలిచి అలా హ్యాండ్ షేక్ అది ఇచ్చేవాళ్ళు. అది కూడా చాలా గ్రేట్ అనిపించేది అట్లా. ఎవ్రీ ఇయర్ కడతాల్ ధ్యాన్ మహాచక్రానికి వెళ్తుండేవారా ఇక్కడ ఉన్నప్పుడు? ఎవ్రీ ఇయర్ అండి. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. మమ్మీ వాళ్ళు 5 days ఉండేవాళ్ళు. బట్ నేను 2 days, కిడ్స్ కొంచెం చిన్నవాళ్ళు అని చెప్పి 2 days ఉండేవాళ్ళం. మేము హస్బెండ్ మేము వెళ్ళేవాళ్ళం. అది ఇప్పుడు మనకి ఇంట్లో చేసుకున్న మెడిటేషన్ కి ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఆ ప్రాంగణంలో ఆ పిరమిడ్ లో చేసిన మెడిటేషన్ కి మీకు ఎలాంటి తేడా అనిపించేది? సార్ మార్నింగ్ 5 to 8 చేయించేవాళ్ళు కదా, 3 hours. ఆ మెడిటేషన్ అది
ఆ సార్ ఫ్లూట్ మ్యూజిక్, ఆ శివుడి తాలూకా శంఖం మ్యూజిక్, అది కొన్ని లక్షల మందిలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్, అది ఫుల్ చాలా డిఫరెంట్. అది బాడీకి తెలిసేదే అన్నమాట. చాలా బాగుండేది అట్లా. అయితే మనకి ఇంటి దగ్గర కూడా పిరమిడ్ ఉంది కదా, ఇంట్లో పిరమిడ్ లో చేసినప్పుడు ఏమనిపించేది? ఇక్కడ యుఎస్ఏలో అండి. ఆహా, ఇది విజయనగరంలో అమ్మవారి ఆ దగ్గర ఉంది. ఆ పిరమిడ్ లో మెడిటేషన్ చేసేటప్పుడు అట్లా మనకి ఎనర్జీస్ తెలిసేవి నాకు. అది చాలా బాగా హెల్తీగా, యాక్టివ్గా, కొంచెం బాగా అనిపించేది అట్లా. బట్ ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు ఎక్కువ ఎప్పుడు రాలేదు కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ అట్లా. అప్పుడప్పుడు కొంచెం వెంకటేశ్వర స్వామి అట్లా, అలా ఆ డోర్స్ దగ్గర ఆ 7 తలుపులు ఉంటాయి కదా, సో ఆ బయట నేను ఉండి వెయిట్ చేస్తున్నట్టు ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే. అంత ఎక్కువ ఏం రాలేదు అట్లా. బట్ ఏదైనా ఒక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మెడిటేషన్ చేసేదాన్ని. 1-2 అవర్స్ మెడిటేషన్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ కావాలి అంటే అది ఈవినింగ్ టైంలో నాకు ఆ సొల్యూషన్ వచ్చేసేది అట్లా. ఓ, మిరాకిల్ అయితే. ఆ! అట్లా ఇప్పటికీ అది ఉంటది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే నేను మెడిటేషన్ చేశానంటే డెఫినిట్‌గా దానికి సొల్యూషన్ నాకు తెలుస్తది. అట్లా మనకి ఇంట్యూషన్ వస్తది అట్లా లోపల నుంచి. అది కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీ మాస్టర్ తో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఆన్సర్స్ మీ లోపల నుంచి వచ్చేస్తున్నాయి, ఇంట్యూషన్ ఆ! రూపంలో. మెయిన్ అసలు ఫియర్‌లెస్‌గా ఉండడం అనేది, ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది మనం ఏదో ఒకటి నేర్చుకోవటానికే అని సార్ చెప్పేవాళ్ళు. సో, అది కూడా ఏదొచ్చినా కూడా నేను భయపడను. ఓకే. సాల్వ్ చేద్దాం, హార్డ్ వర్క్ చేద్దాం, పేషెన్స్‌గా ఉందాం. ఏదో ఉంది ఇందులో, నేనేదో నేర్చుకోవాలి. ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో రాని, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను అని మెడిటేషన్ చేసేదాన్ని. అట్లా భయపడను దేనికి గూడా, ఏదొచ్చినా గూడా. నాకు మెడిటేషన్ ఉంది గదా, నేను చేస్తాను. ఎందుకు, నాకు సొల్యూషన్ వస్తుంది. నాకెందుకు భయం? నాకు యూనివర్స్ ఉంది. ఓకే. ఇయన్నీ కొన్ని కర్మలుంటాయి నేను చేసిన దానికి. ఓకే. నేను పే చేయాలి దానికి అన్నట్టు. బట్ నాకు సొల్యూషన్ అలాగే కొంచెం డేస్ అయినా, వీక్స్ డిఫరెన్స్ అయినా వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఏది ఉండదు. దేనికైనా మెడిటేషనే. దేనికైనా మెడిటేషనే. ఎంత సాధన చేస్తే మనం అంత స్టబాన్‌గా ఉంటాం. అంత బావుంటుంది. మన మైండ్ సెట్ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటది. మనకి తెలియకుండానే నేనేనా అన్న ఒక కొత్త మనిషిలాగా తయారవుతామనమాట. ఇట్లా. ప్రతిరోజు కొత్త రోజే మనకి ధ్యానులకి. యాహ్! అవునండి. ఇంకొకటి, ఇప్పుడు మనకి కిడ్స్ ఉంటారు గదా, ఇప్పుడు పిల్లలు చేసే వాటికి కూడా వాళ్ళ నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాను నేను. ఆ నేర్చుకోవడం అనేది ఓకే. ఈళ్ళిలా ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఉన్నారు అంటే ఇట్లా ఉండాలి. ఓకే. అది ఏదో మనం సరి చేసుకోవటానికి వచ్చింది అన్న భావన కూడా, అంటే ఆహ్, కొంచెం కోపమొస్తది. ఆ ఇరిటేషన్ అది అది గూడా ఓకే. నాకేదో నేర్పిస్తున్నారు వీళ్ళు అంత స్టేజ్‌కి వెళ్ళాను నేను. సో, నాకది చాలా హ్యాపీగా అనిపిస్తది. అట్లా. ఇంక మా పాప వాళ్ళ అయితే చాలా నేర్చుకున్నారు. తనే నాకొక మాస్టర్ గురువులాగా అనిపిస్తది తనైతే. అట్లా పాప గూడా మెడిటేషన్ చేస్తది. సార్ స్పీచెస్ అన్నీ వింటది. చాలా ఆహ్, బాగా కనెక్ట్ అయి ఉంటది మెడిటేషన్‌కి. వెజిటేరియన్‌గా ఉంటది. మంచి మ్యూజిక్ పాడుతది. చాలా బాగా పాటలు పాడుతది. చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి తనకి. ఆహ్, తను తను ఒక మాస్టర్ అన్నమాట. మా హస్బెండ్‌కి, మా ఇద్దరికీ చాలా నేర్పిస్తా ఉంటది. సో, అది కూడా అది కూడా తెలుస్తదనమాట మనకి. వాళ్ళు చేసే ఈ ప్రతీదీ కూడా మనకు నేర్పించటానికి అలాంటి భావన మనకెప్పుడొచ్చిందో, సో, వాళ్ళని కూడా మనం చాలా బాగా పెంచుతామనమాట. అట్లా. ఒక రోజు హాలిడే రోజు మనకి మీ పాపతో ఒక పాట పాడించారు. ఏం ఓహ్! పేరండి ష్యూర్. పాప పేరు?
చైత్ర అండి, చైత్ర. చైత్ర పిరమిడ్ సెంటర్ అని చెప్పారు కదా. అది ఓకే. మన మెడిటేషన్ పాట ఉంటది కదా, శ్వాసతో ఉందాము అని. ఆ సాంగ్ అయితే చాలా బాగా పాడుతుంది. నేర్చుకుంటుందా పాటలు? కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటది, యూట్యూబ్ లో చూసి సాంగ్స్ నేర్చుకుంటది. మీకు కూడా వచ్చా? పర్లేదు అలా. పాడండి ఎందుకంటే మీరు శ్వాసతో అన్నప్పుడే మీరు పాడతారని అర్థమైంది. ఒకసారి ఆ పాట పాడండి. లేదులేండి, పాప పాడుతుంది. పాపదే మీదే. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. థ్యాంక్ యూ. అలేఖ్య గారు, అమూల్య గారు వాళ్ళు పాడుతుంటారు ఎక్కువ. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా బాగా పాడారు. మీ పాపతో ఒక రోజు తీసుకుందాం. షూర్ అండి, తప్పకుండా. బాబు ఏజ్ ఎంత అండి? బాబు 7 years అండి, పాపకి 11 years. తను నేర్చుకోవట్లేదా బాబు? బాబు నేర్చుకోవట్లేదు. వాడు మిగతా యాక్టివిటీస్ చేస్తాడు, చెస్, సోకర్ ఇవన్నీ ఆడతాడు. చెస్ బాగా ఆడతాడు వాడు. అయితే ఇప్పుడు మనకి USA లో పిరమిడ్ సెంటర్ అది అందరు రావటము, క్లాసెస్ తీసుకోవటం అలాంటివి జరుగుతుంటాయండి? జరుగుతున్నాయండి. అప్పుడప్పుడు మంత్ కి ఒక్కసారి గ్రూప్ మొత్తం ఇక్కడ బుద్ధ మెడిటేషన్ గ్రూప్ లో వాళ్ళు అందరూ మంత్ కి ఒక్కసారి వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా మెడిటేషన్ అది చేస్తా ఉన్నాము. అట్లా మా పక్కనే దేవి మేడం ఉంటారు, సో దేవి మేడం కూడా వస్తుంటారు, మేము అక్కడికి వెళ్తుంటాం. ఇక్కడ కొంచెం ఒక 4-5 members ఉన్నాము, మేము అలా మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి మన PSSM మూమెంట్ లో ఉన్నారు కదండి, మీరు ఎలాంటి బుక్స్ చదివారు? మిమ్మల్ని ఇంకా నేను బుక్స్ అయితే అంత ఎక్కువ చదవలేదండి. సార్ది తులసీదళం 1-2, తర్వాత ధ్యాన మాతృత్వం, ఏంజల్స్ బుక్ ఒకటి, తర్వాత సీతాయనం హాఫ్ చదివాను. ఇంకా ప్రెసెంట్ ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నా. ఎక్కువ బుక్స్ అయితే ఏం చదవలేదు, బట్ ఇది చదివాను. అట్లా ఎక్కువ మెడిటేషన్ మీద, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అయితే. అది క్లాసెస్ కి వెళ్తుంటాం కదా, మనకి ఇక్కడ సజ్జన సాంగత్యం జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే అన్ని కూడా అవి గుర్తు పెట్టుకుంటాను, అవి నోట్ చేసుకుంటాను, రాసుకుంటా ఉంటాను. అవి ప్రతిదీ కొంచెం ఎక్కువ వింటాలండి, బుక్స్ ఎక్కువ అట్లా ఇంకా ఇంతవరకే ఇంకెక్కువ చదవలేదు, బట్ ఇప్పుడు చేస్తున్నాను ప్రెసెంట్ అట్లా. అదేలేండి. మనకి లాస్ట్ ఇయర్ డాలస్ ఈవెంట్ జరిగింది కదా, అది వెళ్ళారా అప్పుడు? వెళ్ళామండి, ధ్యాన మహాచక్రంకి వెళ్ళాం 2 days. పరి మేడం కలిసాం, అందరం డాన్స్ వేసాం. బాగానే ఉంది. అప్పుడే నాకు ఆ గ్రూప్ మెడిటేషన్ జరుగుతున్నప్పుడు, ఆ ధ్యానం జరుగుతున్నప్పుడు నాకు ఒక ఇంట్యూషన్ లాగా అనిపించింది. నాకు డైరెక్ట్ మెసేజ్ వచ్చింది, చైత్ర పిరమిడ్ సెంటర్ అని. అట్లా అది అప్పుడు వచ్చిన దాన్ని నేను నేను చేయాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం అట్లా. సూపర్. ఇంకొక విషయం ఏంటంటే, సార్ అంటారు కదా, నీ థాట్ మంచిదైనప్పుడు అది యూనివర్స్ కి అందరికీ అది చేరాలి అనే భావన నీకు ఉండేటప్పుడు అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది అని అంటుంటారు. అలాగే నేను ఫస్ట్ USA వచ్చేటప్పుడు ఈ ఎవ్రీ సండే ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఓన్ హౌసెస్ ఉండేవి వాళ్ళకి. వాళ్ళ దాంట్లో మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు. సో నేను అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళు, మా హస్బెండ్ తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే మేమేమో ఒక ఇల్లు కొనుక్కుంటే నేను కూడా ఇలా ఒక పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేయొచ్చు కదా, మా ఇంట్లో కూడా ఇలా ధ్యానం జరుగుతుంది కదా అని ఒక భావన వచ్చేది. అంతేగాని ఇంకా ఏదో ఇల్లు కొనేసుకోవాలి, నాకు
ఇలా అట్లా అలా ఉండేది కాదు. బట్ అది రిలేటెడ్ ప్రతిసారి మెడిటేషన్‌కి వెళ్ళిన ప్రతిసారి అదొకటి నేనెప్పుడు చేస్తాను, ఇట్లా ఉంటే బావున్ను, నేను చేస్తాను కదా అన్న అనిపిచ్చేది. బట్ అది 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 యూనివర్స్‌కి చేరినట్టుంది. సో, వెంటనే మేమిక్కడ ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగాము. అది సార్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అవని. ఆహ్, అది చాలా మిరాకిల్ అండి అది మాత్రం. వచ్చిన 2 ఇయర్స్‌లో అంటే అది చాలా కష్టము అది. బట్ మేము ఎఫోర్డ్ చేయగలిగాము. అమేజింగ్ అండి. అంటే అక్కడ మనం మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు మన కోసం మోస్తుంది అనేసి అంటారు చూడండి. అలాగా మీరు అనుకున్నారు. అది యూనివర్స్ ప్రణాళికలో భాగం ఉంది కాబట్టి వెంటనే నిజంగానే 2 ఇయర్స్ లోపు అంటే అంతా చూసుకోవాలి ఎఫర్ట్స్ అవన్నీ ఆ! చాలా కష్టం. అమేజింగ్ అండి. బావుందండి. ఇప్పుడు రేపు ఈ నెల ఆఖరిలో 30, 31, 1 సెప్టెంబర్ 1 వర్జీనియా ప్రోగ్రామ్ దాని గురించి చెప్పండి. వెళ్తున్నారా? ధ్యాన మహాచక్రం నార్త్ హ్మ్. కెరళినా. ఆ! ఆ! యాహ్! అదే అందరూ మా మెడిటేషన్ మ్యాజిక్ ఈ గ్రూప్ అంతా వెళ్తున్నప్పుడు వెళ్తా అండి తప్పకుండా. ఇంకా వాలంటరీ అది ప్లాన్ సర్వీస్ చేస్తున్నారు అందరూ ఎట్లా అని. అప్పుడు వాలంటరీ సర్వీస్ ఏమైనా చేస్తుంటారా మీరు? ఆ! ఇక చేస్తానండి. ఇక నుంచి చేస్తాను. ఇప్పుడు మీరు ఎక్కువ పిల్లల మీద ఫోకస్ చేశారు కదా! ఎలాంటి పిల్లలకి చెప్తూ ఉంటారు? అంటే నాకు కనపడిన ఫ్రెండ్స్ పిల్లలకి ఇంటికొచ్చిన ఎవరి పిల్లలకైనా కాసేపు 5 మినిట్స్ మెడిటేషన్ చేయిస్తాను. నీకు కాన్సంట్రేషన్ పెరుగుతది, మెమరీ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. నువ్వు చాలా గుడ్ గ్రేడ్స్ ఒస్తాయి నీకు. ఇట్లా చెప్పి ఒక 5 మినిట్స్ వాళ్ళని కూర్చొని పెడతాను. ఎవరొచ్చినా గూడా ఫ్రెండ్స్ పిల్లలు ఎవరింటికెళ్ళినా గూడా ఇక మెడిటేషన్ గురించి చెప్తా ఉంటాననమాట అట్లా. ఇండియాలో ఉన్నప్పుడు సార్‌తో ఎక్కడికైనా ట్రెక్కింగ్‌లు గానివ్వండి, టూర్‌లకు గాని అలా వెళ్లారా? నేను పర్మిషన్‌తో. వెళ్ళలేదండి. మమ్మీ వెళ్ళారు. మమ్మీ, డ్యాడీ వెళ్ళేవారు ప్రతి ట్రెక్కింగ్‌కి అన్నిట్లికి. బట్ నేనప్పుడు వెళ్ళలేదు. ఆహ్, కాలేజీ చదువులు. కాలేజ్ తర్వాత ఇంకా మ్యారేజ్, కిడ్స్ గదా! వెళ్ళలేదు. బట్ అది ఏదైనా ఈవెంట్ ఉంది అంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్‌లో గూడా. సార్ వస్తున్నారు లేకపోతే స్వర్ణమాల మేడం వస్తున్నారు అంటే వెళ్ళేవాళ్ళం అట్లా. మెడిటేషన్‌కొచ్చిన తర్వాత ఇది నాకిది మర్చిపోలేని అనుభూతి అన్నది అనిపించింది ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. ఆహ్, మర్చిపోలేని అనుభూతి అంటే ఓకే. ఆహ్, బాబు సెకండ్ కిడ్ హ్మ్. ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది మేము యూఎస్ఏ వచ్చే ముందు మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. సో, మేమొచ్చే ముందు ఆ అపార్ట్‌మెంట్ సేల్ చేసి వచ్చేద్దామని అనుకున్నామనమాట. మేము పెట్టిన ప్రైస్ పెట్టాం. అది మాకు పీరియడ్ కూడా చాలా తక్కువ. ఒక 1 వీక్ పీరియడ్ అనమాట. అందులోనే మేమిది సేల్ చేసి ఇక్కడికొచ్చేయాలి. హ్మ్. మళ్ళీ మేమిక్కడికొచ్చాక అక్కడ అంటే రెంట్‌కిచ్చినా గూడా అంతగా మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వైజాగ్‌లో, విజయనగరంలో ఉంటారు. సో, చూసుకోవడం అది కష్టం కాబట్టి సేల్ చేయాలనుకున్నాం. అయితే అది ఆహ్, అసలు చాలా అంటే 10 ఇయర్స్ అయిపోయింది మేము ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండి. అంతగా ఎవరు ఆహ్, అంటే పీరియడ్ కూడా తక్కువ. అంత ఇంట్రెస్ట్ కూడా చూపిచ్చేవాళ్ళు కాదు. ఆహ్, సో, ఏంటంటే అట్లా జరుగుతున్నప్పుడు మామూలుగా అంటే ఇలా అని కాదు. మా హస్బెండ్ ఏమన్నారంటే, "నువ్వు ఎప్పటినుంచో నువ్వు మీ పీఎస్ఎస్ఎంకి నువ్వు డొనేట్ చేయాలనుకుంటున్నావు గదా! అది ఎప్పుడో ఎందుకు కొంచెం బల్క్ అమౌంట్ అనమాట. హ్మ్. ఎప్పుడో ఎందుకు నువ్వు ఇప్పుడే ఎళ్తున్నావు గదా! బెంగుళూరు వెళ్తున్నాం గదా! వెళ్ళేటప్పుడే మీ సార్‌కి ఇచ్చేసేయి" హ్మ్. ఆహ్, అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. అంటే ఓకే అని చెప్పి నేను చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరం ఆ నైట్ మా హస్బెండ్ నేనిద్దరం డిస్కస్ చేసుకున్నామనమాట. ఓకే. అయితే వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పి. అది ఆహ్, అదొక మిరాకిల్ అనమాట. ఆ నెక్ మే అంటే మేము యూనివర్స్‌కి ఇవ్వాలి అన్న ఆలోచన, అనే భావన సార్ అంటారు గదా! అలా ఇస్తే మనకి 100 రెట్లు
ఎక్కువ వస్తది అని. అంటే అది మనం ఎక్స్‌పెక్టేషన్‌తో చేయలేదు. ఈయన మామూలుగా ఇవ్వాలనుకున్నారు కదా అని చెప్పి అన్నారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అది ఏంటంటే ఇప్పుడు ఆహ్, రాముడు, లక్ష్మణుడు వచ్చి ఇస్తారు గదా! ఆ! అది 'శ్రీరామ్ దాసులో' మూవీ అట్లా అయినట్టు ఆహ్, ఎర్లీ మార్నింగ్ 6:30కి మాకు డోర్ బెల్ రింగ్ అయింది. రింగ్ అయ్యి ఇద్దరు ఒక కపుల్ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వచ్చి ఆహ్, ఈ హౌస్ అంతా చూసారు. చూస్తే మేము అనుకున్నాం అలాగే చూస్తారులే ఏముందిలే అన్నట్టు మేము అనుకున్నాం. చూసి ఒక 10 మినిట్స్‌లో మాకు హౌస్ నచ్చిందండి. నేను ఇప్పుడే మీకు ఒక మధ్యాహ్నం వచ్చి నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాను అని చెప్పి, మేము అనుకున్న ప్రైస్ కంటే ఒక 7,00,000 డిఫరెన్స్. ఓహ్! గ్రేట్ ఆ! అండి. ఆ! నాకు నచ్చింది నేను తీసుకుంటున్నానని చెప్పి ఆయన మధ్యాహ్నం నేను చెక్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పారనమాట. అలాగే మధ్యాహ్నం వచ్చి చెక్ ఇచ్చారు. అది అసలు ఆహ్, అసలు అది ఇంకా అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఇంతవరకు సేల్ అవ్వంది, చేయలేనిది నార్మల్‌గా ఓకే. వెళ్ళిపోయే ముందు ఎందుకు ఇద్దాంలే మన యూనివర్స్‌కి అన్నట్టు నైట్ అనుకున్నామో లేదో ఎర్లీ మార్నింగ్ ఇలా జరగడం అనేది అదొక పెద్ద మిరాకిల్. అది మా లైఫ్‌లో చాలా అనిపించింది. అంటే మన ఓన్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఎక్కడెక్కడో వినడమే తప్ప మన లైఫ్‌లో అది అన్నమాట. అట్లా. అంతే కదండీ మరి. యూఎస్ ఎళ్లి మళ్ళా అక్కడ ఇదిలో పడే బదులు ఇక్కడున్నప్పుడు ఎలాగో సార్ దగ్గరికెళ్తున్నావు. ఇచ్చేసావంటే అక్కడ మీ హస్బెండ్ కూడా చూడండి. క్లియర్ అన్నమాట. ఇప్పటిది ఇప్పుడే క్లియర్ అయిపోతే తర్వాత సంగతి తర్వాత ఎలాగో వెళ్తున్నావు. ఇప్పుడే ఇచ్చేస్తే అంటే అక్కడ ఇచ్చే మనస్తత్వం అన్నది ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇలాంటివి జరుగుతాయి. అది ఎక్స్‌పెక్టేషన్ లేదు మరలా. ఆ! అవునండి. అది. ఎక్స్‌పెక్టేషన్ ఉంటే మళ్ళీ అది వేరేలాగా ఉంటుంది. అది కొంతమంది వేరేగా ఉంటుంది. అసలు అలా ఏమి లేదు. బట్ ఇది ఒక మిరాకిల్ లాగా అనిపించింది. నాకైతే ఆ 'శ్రీరామ్ దాస్' మూవీ గుర్తొచ్చింది. అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు వచ్చి ఎలా చేస్తారో నిజంగా అది ఊహించలేదు. అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా. అంతే కదండీ అలాగే మరి. మనం మెడిటేషన్ అంటే మనం సర్వీస్ చేసి మన మెడిటేషన్ అనేది అందరికీ చెప్తా ఉంటే ఆహ్, ఆ రెస్పెక్ట్ గూడా నేనెళ్ళిపోయేటప్పుడు మొత్తం మా హోల్ అపార్ట్‌మెంట్ అందరూ గూడా మొత్తం 15 ఫ్యామిలీస్ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అలా ఎవ్వరికీ జరగలేదు ఇలా అట్లా. అదే అంటే అప్పుడు రాము సార్ అని ఉండేవాళ్ళు. ఓహ్! ఆహ్, సార్ చెప్పారు, "నువ్వేమైనా చిన్న పని చేశావనుకున్నావా? అందరిని కూర్చొని ధ్యానం చేపిచ్చి ఇట్లా చేశావంటే అది ఏమైనా చిన్న పని అనుకున్నా." అంటే అప్పటికి నాకు తెలీదు. అంటే సార్ నాకు ఇంత గౌరవం ఏంటి ఇలా అంటే, "నువ్వేమైనా చిన్న పని చేయలేదు గదా!" అని చెప్పంటే, "ఓహ్! ఓకే. అంటే ఇంత ఉంటుందా?" అంటే ఆ టైంకి మనకి హ్మ్. తెలియకపోయినా అది ఒక టైంలో తెలుస్తదంటారు గదా! అవును. అట్లాగా అది కూడా హ్యాపీయే నాకు. హ్మ్. అంతే కదండీ. ఎంతమంది ప్రేమకి అక్కడ మనం పాత్రలవుతున్నాం. చిన్న, హ్మ్. చిన్న ఇది అనిపిస్తది చేసేవారికి. కానీ అక్కడ పొద్దుటి వారికి అది తెలుసు. అవునండి. మాస్టర్స్ ఎవరైనా మేడంని ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. బావుందండి అయితే. ఇంకా ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మన యూఎస్ఏలో ఒమేగా పిరమిడ్ కడుతున్నారు. సో, ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ అందులో. ఆహ్, చాలా సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఆహ్, వాలంటీరింగ్ చేయటము, క్లాసెస్‌కి ఇంకా మనమే ఏదైనా హెల్ప్ చేయటం, ఫినాన్షియల్‌గా అయినా అదే చాలా సర్వీస్ చేయాలనుకుంటున్నాను. అదైతే బాగా ఉంది. చేస్తాను గూడా. మళ్ళీ ఇంకొక కంగ్రాచ్యులేషన్స్. మంచి ఎక్స్‌పీరియన్స్‌తో మంచి ఏదైనా వండర్స్‌తో మళ్ళీ మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను ఖచ్చితంగా. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ ఒమేగా మెగా పిరమిడ్ కోసం అక్కడ మీరే కాదు ఇక్కడున్న మేము కూడా ఎదురు చూస్తున్నాం. అక్కడ ఆ! చూసే వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని. ఎందుకంటే వేరే కంట్రీలో అందులో అమెరికాలో పిరమిడ్ రావటం అన్నది సాహకాల. అంత మెగా పిరమిడ్ 180/180. ఇంకా అవునండి. దానికోసం అమెరికా వచ్చిందంటే అది మొత్తం వచ్చేసినట్లే కదా! ఆ 3 నార్త్, సౌత్ అమెరికా అంతా. అవును. దానికోసం ఇప్పుడు మనకి సంకల్ప ధ్యానం అలా చేస్తున్నట్లున్నారు. హ్మ్. వన్ నాట్ మార్నింగ్ ఎయిట్ డేస్. చేస్తున్నారు.
అవునండి, చేస్తున్నారు 5 AM to అట్లా. ఉమ్, బాగుందండి. ఇంక ఈ సందర్భంగా మీరు మన ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అందరూ జనరల్ గా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మెడిటేషన్ మేక్స్ మెనీ థింగ్స్ అండి. అదే వండర్ఫుల్ చెప్పాలి. అండి. అందులో మీ ఎగ్జాంపుల్సే కనిపిస్తున్నాయి. ఒక లైఫ్ ని హ్యాపీగా చాలా జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంటది లైఫ్. చాలా చాలా హ్యాపీగా ఉంటాం. మనకు తెలియకుండానే చాలా ఆనందంగా అయిపోతుంది. మెడిటేషన్ చేసి లేదా ఏదైనా ఈవెంట్‌కి వెళ్ళొచ్చినా తెలియకుండానే మన సోల్ హ్యాపీ అయిపోయి ఏంటేంటో అది మనసంతా చాలా నవ్వుకుంటా ఉంటాం. చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తాం. అది మనం ఎన్ని చేసినా ఒక ఒక ట్రిప్‌కెళ్తే ఒక 2 డేస్ ఎంజాయ్ చేస్తాం. ఒక మూవీకెళ్తే ఒక 3 అవర్స్ ఎంజాయ్ చేస్తాం. అదే మనం మెడిటేషన్ చేస్తే ఎవ్రీ మినిట్ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఉంటావు. అది మనం ఏది చేసినా కూడా రాదు. అది మెడిటేషన్‌తోనే వస్తది. ఆ! అది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అమేజింగ్ అది. చాలా అంటే చిన్న వయసులోనే ధ్యానంలోకి వస్తే తల్లిదండ్రులు ధ్యానులైతే అది మన మీద ప్రభావం ఎలా చూపిస్తుంది? అది ఇప్పుడు మీరు నేనే కానివ్వండి, చూసే వాళ్ళే కానివ్వండి, దానికి ఉదాహరణ మీరు ఇప్పుడు. చిన్న వయసులోనే ధ్యానానికి రావటం, అమ్మా నాన్న ధ్యాన సాధనలో ఉండటం, పిరమిడ్ రన్ చేయటం, ఇవన్నీ అక్కడ మనకి తెలియకుండానే చిన్నప్పటి నుంచే ఆ కమ్యూనికేషన్ ఏర్పడిపోతుంది. ఆ అవునండి. కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవటం, ఆ ఎవరితో ఎలా ఉండాలి? ఇప్పుడు సెంటర్ అనేసరికి చాలా మంది వ్యక్తులు వస్తూ ఉంటారు. మనకి అందులో అప్పట్లో పత్రి గారి సాంగత్యం, ఇవన్నీ ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి మిమ్మల్ని. అవునండి. మన రిలేషన్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి. ఫ్యామిలీస్‌లో అయినా, బయట అయినా అది రిలేషన్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి? ఎంతవరకు మెయింటైన్ చేయాలి? ఆ ప్రేమ తత్వంతో మాట్లాడటం. వాళ్ళు ఒకవేళ ఒక మాట అననా కూడా ఓకే అని మనం పేషెన్స్‌గా ఉండడం, దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఈ క్వాలిటీస్ కూడా బాగా పెరిగి రిలేషన్స్ కూడా చాలా బావుంటాయి. చెప్పాను గదండీ! మెడిటేషన్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వెషన్. అంతే. అవునండి. అవును. ఇప్పుడు ఇందాక మీరు ఇంటికి పొద్దున్నే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇచ్చెళ్ళటం అది కూడా ఆడ మెడిటేషన్ ఎనర్జీ అంతకు ముందోళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోలేకపోయారు. సరి అయిన వ్యక్తులకే సరి అయినది అందించబడుతుందని జెప్పేసి అక్కడ వాళ్ళొచ్చినప్పుడు మన ఆ ఇంటికి చాలా మంది మన మెడిటేటర్స్ ఇంటికి ధ్యా ధ్యానం చెయ్యని వాళ్ళు వస్తే వాళ్ళది ఫీల్ అవుతారు. మీ ఇంటికొస్తే హాయిగా ఉంది, బావుంది, మా ఇంట్లో ఇలా ఉండదు అంటారు. అది చాలా మందికి అనుభవమే. ఆ! అవునండి. అది కరెక్ట్. ఎవరొచ్చినా గూడా ఒక దేవాలయంలా ఉంది అని అంటారు. ఎనర్జీస్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంట్లో చాలా ప్లెజెంట్‌గా ఉందని అంటారు చాలా మంది. అది మాత్రం కరెక్టే. అది మన సాధన ఫలితం. అంతే కదా! హ్మ్. అంతే అండి. సాధన మనకి డిస్టర్బెన్స్‌లేమి ఉండవు. రిలేషన్‌షిప్స్ బావుంటాయి గాబట్టి, ఇంట్లో పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఎప్పుడు. ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మనం దేవాలయానికి లేదు ఇవన్నిటి కోసమే గదా! హ్మ్. అవునండి. మళ్ళీ పత్రిజీ ఇంకొకటేంటంటే అండి, హ్మ్. మనకి నేను అంటే పూజ చేస్తాము. అది చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. బట్ నేను కూడా 10థ్ గ్రేడ్ అప్పుడు చాలా పూజలు చేసేదాన్ని. సాయిబాబా, గాయత్రి మంత్రం మార్నింగ్ 3:00 లేచి చేసేదాన్ని. 10థ్ ఇంటర్ అట్లా భక్తి భావన ఎక్కువుండేది. బట్ ఏంటంటే ఆఫ్టర్ మెడిటేషన్‌కొచ్చాక అంటే ఓకే. ఇప్పుడు ఒక రాముడిని మనం ప్రార్థిస్తే ఓకే. ఆయన చాలా మంచివాడు. ఓకే. అన్నట్టు అట్లా జస్ట్ అట్లా మామూలుగా ప్రసాదం పెట్టామా, మనకి ఓకే. కాసేపు ప్రశాంతంగా ఉందా అట్లనే ఉండేది. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటి నేను రియలైజ్ అయిందేంటంటే, ఓకే. రాముడు అనేవాడు కూడా మన మనలాంటి ఒక మనిషి ఆయన. సో, ఆయన ఏ ఏ క్వాలిటీస్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఆయన దేవుడయ్యాడు. అట్లా. ఆయన యాక్సెప్టెన్స్ ఉండడం, అందరిని కైండ్‌గా చూడటం ఇలాంటివన్నీ కూడా సో,
సో ఆ క్వాలిటీస్ మనము ఇంప్లిమెంట్ చేస్తే, సో మనము దేవుళ్ళమే కదా. అది నాకు బాగా రియలైజ్ అయ్యాను అనమాట ఆఫ్టర్ మెడిటేషన్. సో మనం పూజ పూజ చేసేటప్పుడు మనకి అంతగా రియలైజేషన్ రాదు, ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంటాం. బట్ మెడిటేషన్ చేస్తే నీకు ఆ థాట్ ప్రాసెస్ అనేది మారి ఆ డివైన్ క్వాలిటీస్ అన్ని కూడా నీలోనే ఉన్నాయి. సో ఆ పాజిటివ్ వేకి, ఆ క్వాలిటీస్ వైపు మనకి పరమాత్మ తీసుకెళ్తారనమాట. సో అందుకే మన బిహేవియర్ కూడా అంత పాజిటివ్ గా, అంత కరెక్ట్ గా ఉంటది. సో అది మెడిటేషన్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతారండి అందరూ. అట్లా అది కూడా నేను రియలైజ్ అయ్యి చాలా బాగా అనిపించింది అది కూడా అట్లా. ఎగ్జాక్ట్లీ అండి. అంటే అది కొన్ని అనుభవాలు మనం ఫీల్ అయితే మాత్రమే అది మనకి ఆ అనుభవంలోకి వస్తుంది. ఆ అవునండి. అనుభూతి ఫీల్ అవుతాం. వేరే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అంతే చెప్తారేమో అన్న ఇది ఎక్కడన్నా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మనం అనుభూతి చెందినప్పుడు ఇంకా క్వశ్చన్ మార్క్ కి క్వశ్చన్లకి తావలేదు. ఉమ్. చాలా నా చక్కగా నా అదృష్టం ఏంటంటే మా వైజాగ్ లో పెందుర్తిలో అత్తమ్మ మామయ్య ఉంటారు. సో ఆ వెనక అప్పుడు మాకు తెలీదు, ఆ నెక్స్ట్ బ్యాక్ లేన్ లో మన జీకేసార్ పిరమిడ్ ఉంది కదా, పెద్ద పిరమిడ్. బ్రహ్మర్షి పిరమిడ్. బ్రహ్మర్షి పిరమిడ్ అది కన్స్ట్రక్ట్ చేశారు. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట. సో వేరే మమ్మీ డాడీ అది ఇప్పుడు అంటే వన్స్ అది కన్స్ట్రక్ట్ చేశాక అంటారు, అందుకే నీకు ఇవి ఇక్కడికి ఇచ్చి మ్యారేజ్ చేసామేమో అని చెప్పి అంటూ ఉంటారు. అత్తమ్మ మామయ్య కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఏ టైంకి మెడిటేషన్కి వెళ్ళినా కూడా, అక్కడ బ్రహ్మర్షి పిరమిడ్కి వెళ్ళినా వెళ్ళమ్మా అని చెప్పి వాళ్ళు, మా మామయ్య గారు దింపేవాళ్ళు. సో అన్ని రకాల నాకు సపోర్ట్ ఉంది. సో చాలా హ్యాపీ అన్నమాట అట్లా. అత్తమ్మ వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం చాలా గ్రేట్ కదా. పిల్లల్ని వెజిటేరియన్ గా ఉండాలి, వాళ్ళని అట్లా ఉంచాలంటే ఒక్కసారిగా ఫీల్ అవుతారు కదా. అది మనం ఇందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఓకే అమ్మా నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఏమీ అనలేదు. ఎప్పుడు సపోర్ట్. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పిరమిడ్ ఒకటి పెట్టాను. అత్తమ్మ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, పూజలు బాగా చేస్తారు. ఇంకా అట్లా అన్నమాట. నాకు అన్ని విధాల అన్ని సపోర్ట్ ఉంది. అది చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు అన్నమాట. కొంతమంది అయితే అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అంటారు కానీ, బట్ నాకు మా అత్తమ్మ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. సో అందరూ హ్యాపీ అన్నమాట స్పిరిచువల్ జర్నీ. పూజలు బాగా చేస్తున్నారంటే అత్తమ్మ మామగారు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చేస్తారు. వస్తారు, వెళ్తుంటారు. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తారు. బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అంటారు. బట్ కొంచెం ఇంకా టైం పడుతుంది అంతే. వారి పూజలు అక్కడ టైం పెట్టి పూజలు కూడా ఎక్కువసేపు చేస్తుంటారు కదా, అందుకు స్టార్టింగ్ లో కొంచెం అనిపిస్తుంది. పూజకి తర్వాత పెట్టే ధ్యానం అన్నది వారికి అర్థమైనప్పుడు మనం ఎవరు ఏం చెప్పవసరం లేదు. లేదు అదండి, అదే కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, అప్పుడప్పుడు చేస్తా ఉంటారు, సపోర్ట్ చేస్తారు, అది చాలు. చూద్దాం. అంటే నేను ఇంకా ఎక్కువ సాధన చేయాలేమో, అప్పుడు నా ఎనర్జీ లెవెల్ ఇంకా ఎక్కువ అయ్యి వాళ్ళని చేంజ్ చేస్తుందేమో. సో నా సాధన ఇంకా తక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. బట్ ఓకే, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసేస్తారండి. మనం ఏది చేసినా చేయకపోయినా, ఏది అన్నా అనకపోయినా. బ్రహ్మర్షి దగ్గరలో ఉన్నారు కదా, వాళ్ళకి అదే అదృష్టం. చక్కగా వన్స్ వాళ్ళు ఒక ఎంటర్ అయ్యారంటే ఇంకప్పుడు మీరు వాళ్ళని చూసి మీరేనా అత్తమ్మ అనేసి మీరే ఆశ్చర్యపోతారు. అదే అండి, నేను అదే కోరుకుంటున్నాను. అదే అక్కడ కూడా ప్రతి గురువారం మౌన ధ్యానం జరుగుతుంది. 5 గంటల వరకు, 4 గంటల వరకు. తర్వాత ఒక సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుతారు. పౌర్ణమి అమావాస్యలకి 1 డే వర్క్ షాప్లు అవుతుంటాయి. నెలకు ఒక రోజు జరుగుతుంటాయి. చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది, చాలా బాగుంటుందండి. ఆ పిరమిడ్ లైబ్రరీ పెట్టారు, చాలా బాగుంటుంది. చాలా ఎనర్జీస్ ఉంటాయి ఆ పిరమిడ్ లో. మనకి కట్టాల్లో ఎట్లా అంటే, కట్టాల తర్వాత ఇంకా వైజాగ్ అది చెప్పుకోవచ్చు. మన చుట్టుపక్కల చాలా బాగుంటుంది ఆ పిరమిడ్. వైజాగ్ లో ప్రస్తుతం మెగా పిరమిడ్ అంటే ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం అందరం బ్రహ్మర్షిగా వెళ్తున్నాము. అదే అండి. రాజమండ్రిలో పేరవరం వశిష్ఠ గౌతమి దగ్గర,
ఇంకా మనకి ఫ్యూచర్ లో వైజాగ్ మనకి ప్రకృతి వ్యాలీ ఇవన్నీ ఒకటి ఒకటి బెంగళూరు అయిపోయింది, మహేశ్వరం మహాపిరమిడ్ అయిపోయింది, ఇంకా వశిష్ఠ గౌతమి అయిపోతే ఆ తర్వాత వైజాగ్ కి ప్రకృతి వ్యాలీ వైజాగ్ ఇక్కడ అది అవుతుంది. అవునండి. 500 by 500 సైజ్ కి అప్పుడు ప్రకృతి వ్యాలీలో పత్రి గారు పత్రి అమ్మ శంకుస్థాపన చేశారు. ఓ, జరుగుతాయి ఇంకా ఏది సార్ అనుకున్నది ఏది ఆగదు, అన్ని జరుగుతాయి యథావిధిగా. యా అండి, ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి, అందరూ వెజిటేరియన్ అవ్వాలి, అందరూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి. అదే సార్ ఒక ఎయిమ్. అందరూ అలా అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా టిఎంసికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇప్పటి వరకు చూశారు కదా ఈ వీడియోని, మేడం యొక్క అనుభవాలని. అందరూ తప్పనిసరిగా మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం మన మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానం, ప్రతి ఒక్క మాస్టర్ అనుభవ జ్ఞానం ఎంత గొప్పదో. యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మన కార్యక్రమాల కోసం మనకి వాట్సాప్ లో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉందండి, లైవ్ చూసే వారికి ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన కార్యక్రమాలు, అందువల్ల మనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. నమస్తే.